బీజేపీ రాష్ట్ర నాయకులు బస్తీ బాట పట్టారు. నిత్యం ఆయా కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. వారికి తానున్నాననే భరోసా కల్పిస్తున్నారు. బస్తీ బాటలో భాగంగా ఇవాళ ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు బంగారిగూడను ఆయన సందర్శించారు. గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో సరైన రోడ్లు లేవని, మంచినీళ్లు రావడం లేదని, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని కాలనీ వాసులు ఆయనకు మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా 57 ఏళ్ల నిండిన వారికి పింఛన్లు ఇవ్వడం లేదని, కనీసం తలదాచుకోవడానికి ఇల్లు కూడా లేని పేదలు ఎంతో మంది ఉన్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. మురుగునీరు రోడ్లపై పారుతూ దుర్వాసన వెదజల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కంది శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. అవినీతి అక్రమాలను, అన్యాయాలను అంతమొందించే సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంతోష్ సింగ్ ఠాకూర్, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి సుభాష్ జాదవ్, ఆడే మిట్టల్, గేడం అశోక్, దేవిదాస్, పలువురు కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. अरे बहुत बुरा हालत है। घर नहीं है आपको? जगह है बाहर बन के नहीं। जगह को पट्टा क्या एम पन చేస్తావు అన్న? मैकेनिक गरीब पानी में मर रहे। रोड देखे तो वैसी है। अब ये रोड है మీకు పట్టా లేదక్క? मीटर లేదు। घर के लिए अप्लाई किया, कभी नहीं मिला? पट्टा भी नहीं है ना? पट्टा नहीं है, टैक्स नहीं है, कुछ भी नहीं है सर। मीटर के लिए पैसा पूछ कैसे जी रहा है? घर नहीं है, बारिश में तो बहुत मुश्किल होता है ना? लोन दिया कुछ गवर्नमेंट ने आपको? मदद किया? लोन नहीं दिया? ये पूरा नाली नहीं है रोड। क्या नाम है आपका? गवर्नमेंट ने कुछ नहीं दिया आपको? घर नहीं दिया? लोन दिया कुछ? कुछ नहीं दिया। नाम लिख लो, घर नहीं है। आपका घर है? आप खुद बनाया मेहनत से? गवर्नमेंट दिया कुछ? कुछ नहीं दिया। लोन दिया कुछ? పోయినసారి జోగు రామన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, మాకు ఇంటి జాగాలు పట్టాలు అన్ని లోన్లు ఇప్పిస్తాడు, అన్ని తప్పుడు హామీలు, దొంగ హామీలు ఇచ్చిండ్రు. ఇప్పటికి జోగు రామన్నని మేము 4 సార్లు నమ్మినాము. ఈసారి మాత్రం నమ్మే ప్రసక్తి లేదు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జోగు రామన్నని బండకేసి కొట్టడానికి, 10 కిలోమీటర్ల లోపల జోగు రామన్న యొక్క అహంకారాన్ని, అన్యాయాన్ని బొందబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ చెప్తున్నారు. జోగు రామన్నని మాత్రం వదిలేది లేదని ఆదిలాబాద్ ప్రజలు అంటున్నారు. 4 సార్లు మమ్మల్ని మోసం చేసిండు, ఇల్లు కట్టిస్తా అని మోసం చేసిండు. అరే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గంగలవాయ, ఉన్న జాగాలు ఇల్లు కట్టడానికి ఒక 5 లక్షల రూపాయలు ఇప్పి అని అంటే కనుక 5 లక్షల రూపాయలు కూడా ఇప్పిస్తలేడు. ఒక్కొక్క మనిషికి జోగు రామన్న 5 లక్షల రూపాయలు తక్షణం విడుదల చేసి వాళ్ళ ఇంటిని కట్టియాల. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాడు, అది కూడా లేదు. అనేక మందికి బంగారుగూడలో పింఛన్లు వస్తలేవు. ఆ పింఛన్లని తక్షణం వికలాంగులకి, వితంతువులకి, భర్త లేని ఒంటరి మహిళలకి తక్షణం పింఛన్లు ఇప్పియాల. విద్యార్థులకు, చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు వస్తలేవు, తక్షణం స్కాలర్షిప్లు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక అవినీతి ఆరోపణలే జోగు రామన్న మీద. అవినీతి కంపు కొడుతున్నది జోగు రామన్న కొడుకుల మీద. ఇప్పుడు ఈ పెద్దమ్మ ఉన్నది, ఈ పెద్దమ్మని మున్సిపాలిటీలకు వెళ్ళి తీసేసిండ్రు. ఎందుకు? ఈ పెద్దమ్మ లంచం ఇచ్చుకోలేదు కాబట్టి. లంచం ఇచ్చినటువంటి వాళ్ళని 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు లంచాలు తీసుకొని జీతాలు పెట్టుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.